ఏం పేరుమా? కొండూరు పోలమ్మ. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని. ఎట్లా ఉంది ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? జగన్. ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి. ఎందువల్ల అంటారు? మా అభిప్రాయం మేము వేయాలనుకున్నాం, గెలిపియాలనుకున్నాం, గెలుపుతాం. ఇక్కడ అభివృద్ధి పనులు ఏమేమి చేశారు ప్రసన్న అన్న? బాగా చేశాడు, మాకు బాగానే చేశాడు. పథకాలు వస్తున్నాయి మొత్తం వస్తుంది, మాకు ప్రభుత్వాలు వస్తుంది. మాకు నేను చెప్పేది వైనంగా చెప్తా. మాది నెల్లూరు జిల్లా ఎడలూరు మండలం రామదత్తం పంచాయతీ 3వ సంఘబంధం విజయలక్ష్మి గ్రూప్ మాది. మాకు 7,50,000 ఇచ్చారు పొదుపులో. ఏ జిల్లాకు రాలా మాకు వచ్చినట్టు. ఆయన ఎవరు? జగన్ అన్న. ఆయన ఎవరు? మా తోడు పుట్టినాడా? కాదు కదా, మా బావమరిదా, మా బంధువులా. ఈ రోజుల్లో అడగ్గా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ మాకు 7,50,000 వేసాడు. మాకు అది ఆనందం అనిపించుకున్నాం, మాకు తెలదు. మేము గర్వంగా ఇచ్చుకున్నాము. కానీ ఆయన చేసింది మాకు బాగా మేలు చేశాడు. మేము 10 మంది గ్రూపులు లీడర్ని. ఫస్ట్ లీడర్ నేనే లీడర్ని. 7,50,000 వేసాడు మాకు 10 మందికి. ఏ జిల్లాకు రాల మాకు వచ్చినట్టు. గెలిపిస్తాం. అందరు జగన్ వేస్తాం ఓటు. జగనే రావాలి. మేము పక్క టీడీపీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మా అత్తల ఇంట్లో మేము ఎప్పుడు జగన్ వచ్చేసాం. మాకు ప్రసన్న కుమార్ రెడ్డే కావాలి, జగనే రావాలి. మాకు అన్నీ వస్తుంది జగన్ తరపు నుంచి. మాకు రేషన్ కార్డు ఫస్ట్ నుంచి రాలా, జగన్ వచ్చిన తర్వాత వచ్చింది మాకు రేషన్ కార్డు. మాకు ఎప్పుడు రాలా రేషన్ కార్డు, ఇప్పుడు వచ్చింది. 10 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు మాకు రేషన్ కార్డు. జగన్ అన్న వచ్చాడు, మాకు వచ్చింది. మా పిల్లలకి అన్ని అమ్మఒడి ఎన్ని పడుతుంది, జగన్ అన్న వేస్తున్నాడు. గెలిపిస్తాం ఖచ్చితంగా. పైన జగన్ వస్తాడు, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వస్తాడు, అంతే కన్ఫామ్ పక్కా. జగనే కావాలా, జగనే గెలిపిస్తాం, జగనే రావాలి. మాకు మా మనవరాళ్ళకి అమ్మ ఒడి ఇచ్చాడు. మాకు పొదుపులు, మా అందరూ ఒక పొదుపు. మాకు పొదుపులు 7,50,000 ఇచ్చాడు. మాకు జగనే రావాలి, జగనే గెలిపిస్తాం పక్కా. జగన్ కోసం సిద్ధం, రెడీ. ఏం పేరుమా? నా పేరు సుబ్బమ్మ, మర్లపాటి అమ్మ సుబ్బమ్మ. వస్తుందా? పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది. జగన్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? జగన్ పాలన బాగానే ఉంది కదా సార్. ఇప్పుడు అతనేం అన్యాయం చేయలే, ఊరికి మంచిగా చేశాడు. మా పేదోళ్ళకి మా బిడ్డలకు అమ్మ ఒడేస్తున్నాడు. మాకు ఒక ఇల్లు కూడా ఇచ్చాడు. ఆయన ఇలేదని మేము చెప్పలేదే. మా పేదోళ్ళని బాగానే చూస్తున్నాడు ఆయన. ఎవరూ చేయలే, మాకు ఆయన చేశాడు. పెన్షన్లు వాలంటీర్లు ఆపేశారు కదా, ఎట్లా చేశారు మరి? మేము నడిచిపోయి తెచ్చుకున్నామయ్యా, సత్యవాలానే పోయి తెచ్చుకున్నాం మధ్యాహ్నం. ఇంకా నడవలేని వాళ్ళు కాలు బాగలే. ఒక ఆయనకి పాపం ఆటోలో ఎక్కిపోయి తెచ్చుకున్నాడు. ఆ కర్మ లేదు కదా ఈ మధ్య. ఆ టాప్ ఇవ్వకూడదు, ఆ టాప్ ఇచ్చినా అటు చేశారు. ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డికి వేస్తాం. ఎందుకంటే ఆయన తరపు నుండి ఆయన కాబట్టి ఆయనకే వేస్తాం. ఇంకెవరికే మేము ఎవరో ఇచ్చినా తీసుకుంటాం. ప్రసన్న కుమార్ రెడ్డికి వేస్తాం అంతే. ఆయనే రావాలి మాకు, ఆయన వస్తేనే మాకు బాగుంటుంది. సార్ ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి ఇక్కడ మళ్ళీ 3వసారి పోటీ, అంటే 2014, 19, ఈసారి 24. సో ఎలా ఉంది సార్ ఆయన విజయ అవకాశం? 100% ప్రసన్న కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. నేను బెంగళూరు నుంచి వచ్చిన, ఆల్మోస్ట్ కొవ్వూరు ఎంటైర్ కాన్స్టిట్యున్సీ తిరిగాను. రోడ్లు కానీ అన్నీ కూడా బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి థంపింగ్ మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 175 ఏదైతే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారో 100% 170 సీట్లు కొట్టేదానికి కొవ్వూరు నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందని చెప్పి భావిస్తున్నా. అలాగే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన నేను నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద సైరా అన్నటువంటి నెల్లూరు సింహపురి సింహంలాగా వర్క్ చేసి విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు బేసికలీ చార్టెడ్ అకౌంటెంట్. ఈ నోస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా పార్లమెంట్లో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏం కావాలో అన్నీ కూడా ఆయన చేతుల మీద జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కొవ్వూరు ప్రజలు అత్యధిక మెజారిటీ విజయసాయి రెడ్డికి కూడా అందించాలని కోరుకుంటున్నాను. లవ్
ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.